తెలుగు పుస్తకాల్లో మను చరిత్ర అని ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఒక పుస్తకం ఉంది. అల్లసాని పెద్దన వారు రాసింది. ఆయన ఏం చేశారంటే మను చరిత్రలో అక్కడ ఒక ఇంటికి, ఒక బ్రాహ్మణుని ఇంటికి ఒక మహనీయుడు వస్తాడు, ఒక యోగి వస్తాడు. అయ్యా ఏంటి పరిస్థితి అంటే, అయ్యా నాకు హిమవత్ పర్వతం చూడాలంది, అది చూడాలని, కాశీ అన్ని చూడాలనుంది, ఆ ఊరు చూడాలనుంది అంటారు. అంటే ఆ వచ్చిన ఆయన ఒక యోగి, సిద్ధుడు అనమాట. ఆయన ఏం చేశారు, పాపం అలా ఉంది ఆయన అంటే నాకేం చూడాలి, అకలంకవశత్వము తెలియ మాయా ద్వారక అవంతిక కాశీ దయా క్షేత్రం నేను చూడటానికి ఇష్టపడుతున్నాను. అభిని మీరు ఏ దేశంలో జరించింది అయ్యా యోగి వర్య, మీరు ఏ దేశాలు వెళ్ళాలో చెప్పండి అంటే ఈ ఆదేశం తన వేళ సూచిత సమస్తాశావకాశముల ఆయన చెప్తున్నారు అందరితోటి. నేను ఈ దేశం ఆ దేశం లేదు, సమస్త దిక్కుల చివరి దాకా మొత్తం తిరిగానయ్యా అన్నాను ఆ యోగి. అలాగా నాకు చూడాలన్నది, ఆ కాశీ చూడాలన్నది ఉంది. అలాగా అయితే నేను నీకు పని చేస్తాను, నీ కాలికి ఒక పాదలేపం రాస్తాను, ఆ పాదలేపం మీద రాసేసుకుని వెళ్ళు అన్నాను. అంటే ఆ పాదలేపం రాసుకోగానే మహానుభావుడు ఆక దగ్గర వీధిలో వెళ్ళాడు, మొత్తం చూస్తుండగా ఏం చేశాడు, అంతా ఇక్కడ హిమవత్ పర్వతం కనిపించింది. చాలా బాగుంది, ఇక్కడ దిగితే అనుకున్నాడు. దిగంగానే ఆ మనిషికి కాస్త ఆ కాలుకు రాసిన లేఖనం కాస్త కరిగిపోతే అప్పుడు ఆయన ఏం చేశాడయ్యా అని, ఇంత నేను ఎగరడానికైనా అవకాశం ఉందా, లేనే లేదు. కాబట్టి ఆ పాదలేపం ఎప్పుడైతే కరిగిపోయిందో వెంటనే నడవలసి వచ్చింది. హిమవత్ పర్వతం మీద ఉన్నాడు. హిమవత్ పర్వతం మీద ఉంటే పెద్దల గారు రాస్తారు. పెద్దల గారు రాయడం సరే, విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పడం ఎంత అందంగా చెప్పారు. అలాగే దివాకర్ గారు గురించి చెప్తున్నమాట. ఆ మందిని అతడు అడిగిన పాదలేపం ఇచ్చి వెళ్లిపోగానే ఆయన ఎక్కడికి వెళ్ళాడు, మొట్టమొదటి బ్రాహ్మణుడు హిమవత్ పర్వతం దగ్గరికి వెళ్ళాట అని చెప్పి భూమీశ్వరుడు అడిగే తుహిన భూధర శృంగశ్యామల కోమల కాన హేమాఢ్య దరీ ఝరి నిరీక్షాపేక్ష. ఈ అక్షరాలను మీరు ఎందుకు గ్రహించాలంటే ఏది హ్రస్వము ఏది దీర్ఘము అది గ్రహించాలన్నమాట. అందువల్ల ఆయన తుహిన కానం, ఆయన తుహిన పర్వతం ఉంది, హిమవత్ పర్వతం యొక్క కోమల కాన. ఆయన ముందు వెళ్తుంటే, కొండ మీదకి వెళ్తుంటే ముందు వనాలు కనిపించింట. కోమల, కో అంటే ఎత్తెక్కాలన్నమాట, మల అంటే హ్రస్వం కిందికి దిగాలన్నమాట, కా అంటే అర్థం నుండి మళ్ళా దీర్ఘం కొద్దిగా ఎత్తుగా ఉంది, నాన్న అంటే రెండు హస్తాలు కొద్దిగా పొట్టిగా ఉంది కిందికి దిగాలన్నమాట, కోమల కాన. తర్వాత ఈసారి అదేమిటండి ఎత్తు పల్లవైనా అన్నాడు. కాదు అబ్బాయి, ఎత్తు పల్లవ అన్నాడు. ఏమిటన్నాడు, హేమాఖ్య అన్నాడు. హే అది దీర్ఘము, మా దీర్ఘము, ఖ్య. ఈసారి దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాలి. సంయుక్తాక్షరంగా 2 అక్షరాలుగా పొరపాటు మామూలుగా దిగావనుకో చచ్చిపడతావు అన్నమాట. అందుకోసమే జాగ్రత్తగా